అశోక్ ది మెన్స్ సెలూన్స్ 6 సంవత్సరాలు పూర్తి చేసుకొని 7వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంగా కావలి పట్టణ ప్రజలకు కస్టమర్ల దేవుళ్లకు మా ధన్యవాదాలు. ఇలాగే మా వ్యాపారానికి సహకరించాలని కోరుకుంటూ ఈ శుభ సందర్భంగా మా సెలూన్స్ నందు ఫేషియల్స్ పై 30% తగ్గింపు ధరలతో మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్, హెయిర్ స్ట్రైట్నింగ్ లభించును. ప్రొప్రైటర్ మీ అశోక్ ది మెన్స్ సెలూన్స్. మా బ్రాంచ్లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్, తుమ్మలపెంట రోడ్, ఆపోజిట్ శ్రవంతి థియేటర్. మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావలి. ఏపీ 10 న్యూస్ కి స్వాగతం. నేను సుమలత. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎంపీగా పోటీ చేస్తారని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాతో పాటు తిరిగి అనేక సంక్షేమ కార్యక్రమాలలో పాల్గొన్నారు అని కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అన్నారు. వైసీపీలో ఉన్నప్పుడు ఆయన పెద్దగా కష్టపడింది ఏమీ లేదని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వారిపై నమ్మకంతో జిల్లా అధ్యక్ష పదవి, రాజ్యసభ సభ్యులుగా, అదేవిధంగా వారి సతీమణికి టీటీడీ బోర్డు మెంబర్గా 2 సార్లు ఇచ్చి వారి కుటుంబానికి ప్రాధాన్యత ఇచ్చారని అన్నారు. కానీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పార్టీని వీడడం బాధాకరంగా ఉందని అన్నారు. నెంబర్ 2గా ఉన్న విజయసాయిరెడ్డిని మన జిల్లా ఎంపీ అభ్యర్థిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నియమించడంతో జిల్లా పార్టీలో జోష్ వచ్చిందని పేర్కొన్నారు. రేపు 6వ తేదీ నెల్లూరులో విజయసాయిరెడ్డి పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించబోతున్నారని, కావున కావలి మద్దూరుపాడు ఆంజనేయ స్వామి ఆలయం వద్ద పూజలు నిర్వహించి ర్యాలీగా బయలుదేరి తామంతా నెల్లూరు వెళ్తామని వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొనాలని కోరారు. ఈ రోజు ఎక్కడైతే గౌరవం తిక్కుద్దో అని అక్కడికి వచ్చి మేము చెబుతున్నామని చెప్పి ఈరోజు శ్రీకాంత్, షబ్బీరు, గతంలో మొన్న ఇదంతా కూడా జాయిన్ అవడం నిజంగా చాలా సంతోషం. ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువతకి అండగా ఉంటది. అదేవిధంగా ఈరోజు ప్రజల కోసం పాటుపడుతున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి బలమైన నాయకుడిని ఎదిరించేదానికి ఈరోజు ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా వారు ప్రయత్నాలు చేస్తున్నారో మనం చూస్తున్నాం. అంటే అందరం జగన్మోహన్ రెడ్డి ఎవ్వరిని చూసి భయపడటం లేదు. ఈరోజు ఆయన నమ్ముకుంది ప్రజల అభిమానాన్ని. ప్రజలు ఈరోజు నేను ప్రజలకి మంచి చేశాను కాబట్టి ఆయన కూడా తెలియజేస్తున్నాను. అదేవిధంగా మీ అందరికీ తెలుసు, గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎంపీగా పోటీ చేస్తానని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మాతో పాటు కలిసి అనేక పర్యాయాలు కావలి నియోజకవర్గంలో కూడా తిరగడం జరిగింది. అదేవిధంగా ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా ఉన్నప్పుడు ఎప్పుడు కూడా అంత యాక్టివ్ గా కనిపిగా జిల్లా అధ్యక్షుడిగా ఇచ్చాడు. ఒక రాజ్యసభ సభ్యుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. అదేవిధంగా ప్రశాంతకి ఆ టీటీడీ బోర్డు మెంబర్గా 2 సార్లు ఇచ్చారు. అదేవిధంగా టీటీడీ ఢిల్లీకి అక్కడక్కడ ఇన్ఛార్జిగా ఇచ్చారు. ఇన్ని మంచి పనులు చేసిన జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రకి మన నెల్లూరు పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేయమని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని నియమించడం జరిగింది. కానీ వారు ఎందుకనో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీడి ఈరోజు తెలుగుదేశం వైపు పోవడం నిజంగా చాలా బాధాకరమైన విషయం. కాబట్టి ఈరోజు మనకి ఎంపీగా గౌరవనీయులు నెంబర్ 2గా ఉంటున్న విజయసాయిరెడ్డి గారు ఈరోజు మన నెల్లూరు జిల్లాకి ఎంపీగా కావడం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎటువంటి ఆశగా రేపిందో, ఈ రోజు యువతగా ఉత్సాహం రేపిందో, ఈ రోజు పార్టీ శ్రేణులు కేడలు ఎంత ఉత్సాహంగా ఉన్నారో దీన్ని బట్టి అర్థమవుతోంది. తొందరగా విజయసాయిరెడ్డి గారు కూడా ఈ కావలి నియోజకవర్గం నుంచి రేపు 6వ తారీఖు ఉదయాన్నే 7 గంటలకి మన మద్దూరుపాడు కాడ ఆంజనేయ స్వామి టెంపుల్ వద్ద పూజలు చేసి ఇక్కడి నుంచి ర్యాలీగా అందరం కూడా నెల్లూరుకి ఆయన ఆఫీసు ఓపెన్ చేసేదానికి పోతా ఉన్నాం. కాబట్టి అందరూ కూడా ఆ కార్యక్రమానికి కూడా తప్పకుండా కావాలి. ఈరోజు విజయసాయిరెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయన ఎట్ట గెలిచేది డిసైడెడ్. ఎందుకంటే వన్ సైడ్. అదేవిధంగా ఆయన ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లాగా ఉన్న పాత నెల్లూరు జిల్లాగా ఉన్న 10కి 10 స్థానాలు కూడా తప్పకుండా గెలుస్తామని కూడా తెలియజేస్తున్నాం.